వెల్కమ్ టు రాము ఆల్గొట్టెడి. సో ఈ రోజుతో దాదాపుగా యుద్ధ వాతావరణం కంప్లీట్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మనకి హార్మోజు జలసంధి ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్‌గా ఓపెన్ చేశారు. అండ్ ఇప్పటి నుంచి రవాణా నౌకలు హ్యాపీగా మళ్ళీ బిజినెస్ వాతావరణంలోకి వెళ్తుంది. సో వాణిజ్యానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంది. సో కాబట్టి దాని ఎఫెక్ట్‌తో క్రూడ్ ఆయిల్ ఆల్‌మోస్ట్ ఆల్‌గా 13% డ్రాప్ అయింది. ఈవెన్ మార్నింగ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి చాలా వరకు తోడయ్యాయి. అండ్ ఇప్పుడు గనుక గమనించేస్తే ఇప్పుడైతే మనకు ఆఫ్టర్ మార్కెట్ తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్‌మోస్ట్ ఆల్‌గా 600 పాయింట్స్ అంటే 24,600 దగ్గర రన్ అవుతుంది. సో ఈ గ్యాప్ అప్ వచ్చేసి మనకి మండే కూడా కనబడుతుంది. సో మనం లాస్ట్ వీక్ నుంచి కూడా ఒక మాట మాట్లాడుకుంటున్నాం. సో డిప్ ఆన్ బై అనేది మనకు నిఫ్టీలో ఉంది అని చెప్పేసి 24,100 వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాము. సో 350 నుంచి డ్రాప్ అయి 100 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నిఫ్టీ 24,850 లేదా 25,100 వరకు మనకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మార్కెట్‌లో ఇదే విధంగా బుల్ రన్ కొనసాగితే మనకి మంత్ ఎండింగ్ కల్లా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది ఈ మార్కెట్స్‌లో ఉన్న అప్డేట్స్. థాంక్ యూ.